మరి ఈ ఒక పరిశుద్ధ దినము మరి ఈరోజు వాక్య పాఠం ద్వారా మత్తయి 6, మాథ్యూ చాప్టర్ 4 వచనం కానీ 4 వచనంలో మనం చూసుకుందాం. మాథ్యూ చాప్టర్ 6 ఓన్లీ 4 వచనం మాత్రమే చదవాలని మనం చేస్తున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు 6 మాథ్యూ చాప్టర్ 6 మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడితే లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయలాగున నీ ముందర బూర బోధింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టిలో రహస్య జీవితం. మరి నిజంగానే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, మనం అనుకోండి, ఇంకొకరు అనుకోండి, మనం ఏం చేస్తున్నామో ప్రజలకు తెలియపరచాలి, మాకు మెప్పు కావాలి. దేవుడు ఎక్కడున్నాడో మరి అనేక మందికి మరి పరలోకం ఉన్నాడు అని మరి దేవుడు వాక్యంలో అనేక నేను పరలోకంలో ఆశగా ఉన్నాను అని వాక్యంలో మనకు సెలవిస్తుంది. కాబట్టి మరి ఎందుకు ఈ వాక్యంలో మరి కొండ మీద ప్రసంగం చేశాడు దేవుడు. మరి ఎవరు దేవుడు నిజంగా చూస్తున్నాడా, మీ రహస్యమైన ఆలోచన కలిగి ఉన్నాడా? మనం అనేక సందర్భాలు అనుకుంటున్నాం. చర్చ్ నిండా వచ్చినప్పుడు మనం ఎంతో సంతోషిస్తున్నాం. కొంతమంది వచ్చినప్పుడు మనం దుఃఖిస్తుంటాం. కానీ అనేక మంది మరణం తెలియక మనం దుఃఖిస్తుంటాం. పరలోకం నుండి చూస్తున్న దేవుడు మరి అనేక సందర్భాల్లో ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన సన్నిధి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు, ఆయన మందిరంలో వచ్చి ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారు. ప్రతి క్షణము దేవుని దృష్టికి కౌంటింగ్ ఉంటారు. ఈరోజు దేవుడు మరి నిజంగానే దేవుని దృష్టికి మరి మనం రాష్ట్ర జీవితం గడుపుతున్నామా? మరి ఆ రీతిగా రాష్ట్ర జీవితం గడిపితే ఈ రోజున ఆ రాష్ట్ర జీవితం నుండి మనము బయటికి రావాలి. సోదరి ఈరోజు వాక్యంలో మాథ్యూ చాప్టర్ 6:4 అట్లయితే రహస్యం చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. మరి ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు అన్నప్పుడు, నీవు ఎప్పుడు యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన జాతిలో ఉన్నాడు అనే ఒక బలమైన విశ్వాసము ఏ రోజు నీకు నాకు కలిగి ఉంటుంది. మరి మనం ఏది చేస్తే కూడా మనుషులు మెప్పు గురించి చేయకూడదని మరి ఈరోజు 3 అంశం గురించి మనం చూస్తున్నాం. 3 అంశంలో ఎలాగా 3 అంశము ఈ అధ్యాయంలో యేసు ఆత్మీయ అంశముల గురించి మరి ఎలాగ ఆచరణ చేయాలి జీవితంలో. మొదటిగా 1 అంశము దానం, గివింగ్. మనం నిజంగా మరి సేవల విషయాలు కానీ ఇతరులకి సాయం చేసే విషయంలో కానీ మరి గివింగ్ టు అదర్స్. మరి ఈ ఒక చాప్టర్లో 6 నుండి మరి 1 నుంచి 4 వరకు ఏమున్నదంటే, దేవునికి ఇష్టలుగా మనం ఇస్తే అదంతా మర్చిపోవాలి. దేవునికి ఏది ఇస్తే కూడా నీవు 1 కోటి రూపాయలు దానం చేయి దేవుని నామంలో, అది మర్చిపోవాలి. రెండవదానికి మనం చూస్తున్నాం ప్రార్థన, ప్రేరణ. మరి ఎలాగ ప్రార్థన చేయాలి? నిజంగా దేవుని సన్నిధిలో మనం ఎక్కడ ఉంటే కూడా
దేవుడు మా ప్రార్థన వింటాడు అని ఒక బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమన్నా చేయాలి. అనేక మందికి అడిగితే అడుగుతుంటాము, అనుకున్నదే అనుకుంటున్నాము. మా లోకాశ శంకరాశ ఈ లోకం విషయాన్ని దేవుని సన్నిధిలో అడుగుతుంటాం. కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఏమని ప్రార్థన చేయాలన్నది మరి ఈ ఒక్క మాథ్యూ చాప్టర్ 6 5-15 మరి దేవుడు నేర్పిస్తున్నాడు. తన శిష్యులకి ఆ జనులకి నేర్పిస్తున్నాడు. అయ్యా, మేము ఏమని ప్రార్థన చేయాలి? మీకు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, నీ సన్నిధి వచ్చినప్పుడు మేము ఏమని ప్రార్థన చేయాలి? అందుకోసం పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధీకరించబడు గాక. మరి ఆ రీతిగా మీరు పరలోకమున్న తండ్రిని మీరు కొనియాడబడాలి. మీరు కొనియాడాలి. మరి మూడవదాన్ని మనం చూస్తున్నాము, ప్రార్థన తర్వాత ఉపవాసం. మరి నిజంగానే మన జీవితంలో ఈ ఉపవాసం, నిజంగా ఉపవాసం చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడా లేదా అని మరి అనేక సందర్భంలో నామినల్గా ఉపవాసం చేస్తుంటాం. జనులు చూడాలని మనమంత ధర్మ కార్యంలో మనము చేస్తుంటాం. అయ్యా, నీవు ఆ రీతిలో ఉపవాసం చేయవద్దు. నీ యొక్క ఇంట్లో పోయి గదికి వేసుకొని పరలోకమున్న తండ్రి సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. తర్వాత నీవు ఉపవాసం ఉన్నామని ఇతరులకి తెలియపరచవద్దు. నీవు రాష్ట్రమున్న తండ్రి నీ కోరికని ఏమున్నది, నీ ఉపవాసం చేసినప్పుడు ఆయన వింటాడు, ఆయన చూస్తున్నాడు. సోదర సోదరు, ఈ 3 అంశాలు జీవితంలో చాలా అవసరం. ఒకటి, దానం ఇచ్చుడు. మనం ఎవరికైనా సహాయం చేయాలని ఒక క్రైస్తవ జీవితంలో దానం చేసుడు మొదటి గొప్ప అంశం. రెండవదానికి మనము ప్రార్థన చేస్తూ నిన్న వల్ల నేను నెరవేరని ప్రేమించు వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. మూడవ అంశంగా మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను వింటాడు. ఈరోజు మనం చూస్తున్నాము మరి మార్క్ చాప్టర్ 12:41 మనం చూస్తున్నాం. 12:41 నుంచి 44 వరకు మరి దానము ఎలాగా ఒక స్త్రీ తనలో ఉన్నది మొత్తము దేవునికి మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆమెలో ఏమీ లేదు, రేపు తినడానికి కూడా ఏమీ లేదు. మరి దేవుడు ఈరోజు మనకి అన్నీ ఇచ్చాడు. కానీ మనం దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వడానికి మనం వెనుక చేస్తుంటాం. సోదరు ఈరోజు ఎందుకు మనకి ఈ బ్లెస్సింగ్ రావట్లేదు? కారణం ఒకటి, మనం ఇచ్చుడు నేర్చుకుంటా లేదు. ఇచ్చుడంటే దేవుని సన్నిధిలో ఒకటే కాదు. చాలా మంది అంటారు, నేను ఓన్లీ దేవుని సన్నిధిలో ఇంత పర్సెంట్ ఇవ్వండి అంటున్నాను. కానీ దేవుడు ఏమంటాడు? ఎవరు ఆకలితో ఉన్న వారికి నీవు నా నామములో నీవు ఏమి ఇస్తావు? ఒక లోటు నీవు ఇస్తే అది నాకు ఇచ్చిన లెక్క దేవుడు సన్నిధిలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక ఉద్దేశం కలిగి మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థన వింటాడు. మరి వాక్యంలో మనకు శ్రమిస్తుంది. మరి విధవరాలు తనలో ఉన్నది ఒక్క కాసు, ఆ కాసు కూడా రేపు తాను బ్రతికలాయి అని తాను ఆశగా మొత్తం పోగొట్టుకున్నాను. ఇది వేసిన తర్వాత నేను ఆ ఎట్లనన్నా నేను చావలసింది, నాకు ఎవరు లేదు, దేవా నాలో ఉన్నది ఇది ఒక కాసు నీకు అర్పిస్తానని ఆమె అర్పించినప్పుడు దేవుడు ఆమె హృదయ రాశలను ఎరిగిన తండ్రి అప్పుడు దేవుడు ఆమెకు ఆశీర్వదిస్తాడు. మరి నీకు నాకు ఆశీర్వాదం కావాలంటే మనం ఇచ్చుడు మొదటి స్థానంలో ఉండాలి. మనం ఇచ్చుడు దాంట్లో మొదటి స్థానం ఇవ్వాలి. మనం చూస్తున్నాము ఒక యజమానుడు, మరి ఆయన బహదూర్ అని ఒక జమీందారు, చాలా పెద్ద జమీందారు ఉంటాడు. ఆ జమీందారు ఉన్నప్పుడు ఒక జమీందారు పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె కలిగిన పరిస్థితి చూసి
ఆయన బాధపడుతున్నాడు. ఆమె పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంది, బట్టలు సరిగా లేవు, భర్త ఇద్దరు కష్టపడుతున్నారు. కానీ వారికి ఒక రోజు ఉద్యోగం దొరుకుతుంది, ఒక రోజు కూలి దొరుకుతుంది. ఇవన్నీ సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ జమీందారు ఆమె అడుగుతాడు, అమ్మా నీకు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ నీకు చూపెడతాను, నీకు ఇస్తాను, దాని ద్వారా నీ కుటుంబము నేను నడుపుకుంటే అంటాడు. అని ఏం చేస్తాడంటే ఒక గీత ఒక బర్రెను కొనిపిస్తాడు. అమ్మ నీకు ఈ బర్రెను తీసుకొని నేర్పి దీని పాలు ద్వారా నీ కుటుంబము నేర్పు అంటాడు. సరే అని ఆ బర్రెను తీసుకొని ఆమె పాలు పెట్టుతూ తన కుటుంబం నడుస్తున్నాడు. చూడండి, కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఆమె సంతోషం కలిగి ఉంటుంది. ఆ యజమానుడు ఇచ్చిన ఆ బర్రె గీతను తీసుకొని ఆయన ఆమె మంచిగా నడుపుతున్న కుటుంబంలో మళ్ళా సైతం అనేక ఇబ్బందులు కలిగించాడు. ఆమె అనుకున్నది, మా కుటుంబము సుఖంగా శాంతంగా నెమ్మదిగా మనము సాగుతున్నాము మన జీవితం అని ఆమె రాశిలో ఆమె మనసులో అనుకున్నది. కానీ ఆ సందర్భంలో కొన్ని రోజుల తర్వాత భర్త ఏమైపోయాడంటే అస్వస్థ గురి అయిపోయాడు. ఆయనకు రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు ఆ ఇచ్చిన గీత ఆ భార్య ఏమైందని తీసుకొని ఆమె హాస్పిటల్ గురించి ఏం చేశారు, ఆమె అమ్మి వేసి ఆ అమ్మి వేసిన తర్వాత వచ్చిన సొమ్ముతోని ఆయన చూపెడితే కొన్ని రోజుల తర్వాత ఆ సౌకార్యం ఆ యజమానులు వచ్చి వెళ్తారు, అమ్మా నేను నీకు గీత ఇచ్చినాను, ఎందుకు ఇచ్చినాను, నీ కుటుంబం నడుపుకోవడానికి నేను అది ఇచ్చినాను, మరి ఎక్కడ ఉంది నాకు తీసుకొని వచ్చి చూపెట్టు అని గద్దించినప్పుడు ఆమె ఏడుస్తూ, అయ్యా నీవు ఇచ్చినావు, కానీ మధ్యలో నా హస్బెండ్ బాగలేక నేను అమ్మి వేసినాను అన్నప్పుడు ఆయన నానా బూతులు తింటాడు. నీకు అందుకు ఇచ్చినానా, నీకు అందుకే ఇచ్చిన, నేను అమ్మడానికి ఇచ్చినాను, నీ కుటుంబం నడుపుకోవడానికి నేను ఇచ్చిన కదా అని ఆయన బాగా బయట ప్రపంచం ఆలోచన చేశారు. నేను ఇట్లా ఇస్తే నాకు 10 మంది మెప్పుకోతారు, 10 మంది నేను మంచోడు అనుకున్నాను. కానీ ఆయన ఆమెకు అది కఠినంగా మాట్లాడినప్పుడు ఆమె మనసు గాయపరిచింది. సోదరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం సహాయం చేయాలని సహాయం చేస్తాము. చేసిన తర్వాత వారు మనకి కట్టుబడి ఉండాలని మన ఆలోచన కలిగి ఉంటాం. నేను ఇచ్చినారు కదా, నా మాట వింటాడు ఆయన. అందుకే దేవుడు నీ రాష్ట్రం నీవు ఎప్పుడు ఆయనకి ఇస్తావు, ఇచ్చిన తర్వాత నువ్వు మర్చిపో, నువ్వు సహాయం చేసినావు నువ్వు మర్చిపో. అనేక సందర్భాల్లో నేను కూడా నాకు దేవుడు నేర్పించింది ఒకటి ఏంటంటే, నీవు ఎవరికి దానముగా ఇస్తావు, ఒక సంఘ కట్టడానికి కానీ, ఒక మందిరం నిర్మించడానికి కానీ, ఒక సేవకులుగా కానీ, నీవు ఏది ఇస్తే కూడా డోంట్ బి రిమెంబర్, నీవు ఎప్పుడు కూడా దాన్ని నీవు ఇచ్చినా అని మనసులో నీవు అనుకోవద్దు. నీవు ఆల్రెడీ ఇచ్చినావు, అది దేవుడికి తెలుసు, నీకు తెలుసు, ఆయన ఎవరు తీసుకున్నాడని ఆయనకు తెలుసు. అందుకే సోదరు మీరు ఎవరికి కూడా ఇచ్చినప్పుడు నేను మర్చిపో. అప్పు ఇస్తే అది వేరే సంగతి, నీతోనే నాకు 10 రూపాయలు లాభం కావాలి, నీకు ఏదో ఒక 10,000 ఇచ్చిన నీకు నెలకి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తే అది మీరు సామాన్యంగా అడుగుతారు. కానీ దేవుని మందిరం ఒక పన కట్టడానికి కానీ, దేవుని సేవకుడుగా కానీ, పేదలు కానీ మీరు ఇచ్చినప్పుడు అడగవద్దు, అది రిమెంబర్ చేయవద్దు. అందుకే వాక్యంలో దేవుడు దానం, వెన్ యు ఆర్ గివింగ్ డొనేషన్, దానం చేస్తారు, అది ఎప్పుడు కూడా మీరు రిమెంబర్ చేయవద్దు అని ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. మరి రెండవదాన్ని మనం చూస్తున్నాము. మరి ప్రేయర్ జీవితంలో అనేక విషయాలు మరి మన బైబిల్ ప్రకారం చూస్తే దానియేలు గ్రంథం 6:10 మనం చూస్తున్నాం. మరి ఏ రీతిగా ఆయన మరి భారతదేశానికి అనేక కట్టడలు నిబంధనలు ఇచ్చారు. అయ్యా నన్ను తప్ప ఈ స్టాచ్యూ ముందు నేనే దేవుడు, నన్ను తప్ప వేరే ఎవరిని కూడా మీరు ఆరాధించొద్దు. మరి అటువంటి
సోదరి ఈ రోజు కూడా మన క్రైస్తవ జీవితంలో కూడా ఒక వచ్చింది. రేపు రాబోయే రోజు రావచ్చు, మీరు అందరూ గవర్నమెంట్ పాస్ చేయవచ్చు. నీవు క్రైస్తవ అనబడిన వారికి ఎలాంటి సౌలభ్యం లేదు, ఎలాంటి ఫెసిలిటీ లేదు, నీకు రేషన్ కార్డ్ లేదు, మరి తర్వాత స్కూల్కు బెనిఫిట్ లేదు, మీ పిల్లలందరికీ ఎలాంటి సౌలభ్యం లేదు అంటే మన పరిస్థితి ఏమై ఉంటుంది? ఈరోజు మీరు ఆలోచన చేయాలి. అందుకే దేవుని యందు మీరు బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, మీరు బలంగా ఉండాలి. ఎవరు గవర్నమెంట్ చేయలేకపోతే ప్రపంచం సృష్టించిన దేవుడు నాకు తోడున్నాడు. హల్లెలూయా, నాకు తోడున్నాడు, నాకు ఏమి చేయలేదు ప్రపంచం. ఆ ఒక బలమైన విశ్వాసం నీలో నాలో ఉన్నదని, అందుకోసమే తండ్రి అయిన దేవుడు మరి మీరు ఎలా ప్రార్థన చేయాలయ్యా? మీరు ఎప్పుడు కూడా మీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు బంగ్లా కావాలి, మనకు జాగం కావాలి, నాకు ఇవన్నీ ఒక వంత అయితే ఇంకొక కొత్త మీరు ప్రార్థన చేయాలి. మీరు పర్సనల్ ప్రార్థన కూడా చేయాలి, రెండవ ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి? పరలోకమందు నా తండ్రి, నీ నామము పరిశుద్ధమైనది కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు ఈ భూమి మీద కూడా నెరవేర్చబడిన దేవా, అది ప్రార్థన చేయాలి. ప్రపంచము మొత్తము దేవుడు యేసు ప్రభు త్వరగా వస్తున్నాడని అందరూ మెలుగుండి మీరు ప్రార్థన చేయండి. అనేక మంది నేను చూస్తున్నాము లోకంలో, వాళ్ళ శరీరాశ, నేత్రాశ, జీవితం కొరకై they are enjoying. మనం డోంట్ బోదర్ అబౌట్ దట్. మనం వాళ్ళ గురించి మనం చింతించవద్దు. వాళ్ళు ఏమైనా చేసుకొని మీరు సపరేట్ గా ఉన్నవాళ్ళు, వారి గురించి మీరైతే చింతిస్తారైనా, వాళ్ళు ఏమైనా చేసుకొని మీరు ప్రార్థనలో మీరు ఏకీభవించి నా సన్నిధిలో ఉండాలి. అటువంటి బలమైన విశ్వాసం మీకు ఉండాలి. నా సన్నిధిలో మీరు ఒక దీపం ఎలాగ వెలిగిస్తున్నాను, వెలుగుతుంది, మీరు కూడా వెలిగి ఉండాలని దేవుడు ఈరోజు వాక్యంలో మనకి సెలవిస్తుంది. మార్చాపంలో మనం చూసినాము, రెండోదానికి మనం చూస్తున్నాము ఆనందంతో, 2 కొరింథీయులు 9:7 కూడా చూసినాం. ఆనందంతో ఇచ్చు వారిని దేవుడు ప్రేమించడు. ఆనందంతో మనం దేవుడు సన్నిధి ఇచ్చే వారికి దేవుడు ప్రేమిస్తాడు. నిజంగానే మనం సంతోషాన్ని ఎవరికైనా ఇస్తే కూడా దేవుడు ప్రేమిస్తాడు అన్నది మనం చూస్తున్నాము. మరి రెండోదానికి మనం చూస్తున్నాము ఆదికాండం 22:9-12 ఈసా. ఇవన్నీ మనకి అందరికీ అన్నీ ఈ తెలిసిన విషయమే, కానీ దాంట్లో ఉన్న సత్యం మర్మం ఏమైనది? మర్మం మనకి చాలా అవసరం. మరి అబ్రాహాము ఉన్న ఒక కొడుకుని ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. సరిదేవా, నీవు ఇచ్చినావు, నీవే తీసుకుని. ఆయన కూడా మనసులో మనం వేద ఉన్నది, దేవుడు కూడా తెలుసు. చూద్దాం, ఈయనని టెస్ట్ చేసి చూద్దాం, ఈయన ఎంతవరకు నిలబడగలడు. అయ్యా, నిన్ను నన్ను కూడా టెస్ట్ చేస్తావు. నీకు సంకటాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, దూషణలు వస్తాయి. అయితే కూడా మీరు భయపడదు, మీరు భయపడదు. అబ్రాహాము కూడా మరి తను ఉన్న కొడుకు ఒక్కడే, అయితే కూడా నీవు ఉన్న ఒక్క కొడుకు కూడా నాకు నీవు అర్పించాలి. దిస్ ఇస్ కమాండ్. యేసు ప్రభు యెహోవా దేవుడిని ఆజ్ఞయించాడు. నీవు ఉన్న ఒక్క కొడుకు కూడా ఆయన వెనక ఆలోచన చేయలేదు, వెనక ఆలోచన చేయలేదు. మరి మనం నీవు నేను అయితే ఏం ఆలోచన చేస్తాం? సపోజ్ మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయండి. సడన్లీ ఎవరు ఆత్మీయుడు, స్నేహితుడు, బంధువు సడన్లీ నిన్ను అడిగారనుకోండి, అప్పుడు మనం ఇస్తామా? అయ్యో, ఎదురికి ఇస్తే మనకి మన రేపు మా జీవితం ఏమైతే? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న మా సోదరుడు నాకు ఒకరు మా అల్లుడు ఫోన్ చేశాడు. యాక్చువల్లీ నా దగ్గర పైసలు లేవు, అయితే కూడా ఆయన ఫోన్ చేసి, అయ్యా నాకు మెస్సుకు, నేను బెంగళూరుకు వచ్చిన, నాకు మెస్సుకు ఒక 5,000 పంపండి, లేకపోతే లాస్ట్కి ఒక 2,000 పంపండి. చాలా లోయెస్ట్ అమౌంట్ అడిగాడు. అయితే కూడా నాకు ఆ లోయెస్ట్ అమౌంట్ కూడా నా దగ్గర లేవు. ఆన్లైన్ బ్యాంకు ఏం చేయాలి?
నా దగ్గర లేవు అని చెప్పేసిన, నా దగ్గర లేవయ్యా అని చెప్పేసిన. మామ నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అడిగితే తక్కువ ఇచ్చేవాడు కాదు, పరిస్థితి బాగలేదు, ఏం చేయాలి, నా దగ్గర మాత్రం లేదు, నువ్వేమని అనుకోవాలన్నా. సోదరులు ఎందుకు మాట్లాడు, దేవుడు నాకు లేవు కానీ దేవుడు మాట్లాడాడు. 4 o'clock నాకు దేవుడు మాట్లాడాడు. ఆయన ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నాడు, నీవు పంపు లేవంటే ఎందుకన్నా నీవు పంపు. సరే నా దగ్గర ఏమి ఉన్నాయి, పన్నే ఉన్నాయి, మరి రేపు ఏమి కట్టాలి కదా, వేరే వాడు కూడా ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి ఇవ్వాలి అనుకున్నా. అయితే కూడా ఆయన పరిస్థితి బాగలేదు. నేను ఇమ్మీడియట్గా నేను ఆ 2,000 నేను పంపిన. చూడండి, బ్యాడ్ లక్ అనేది మనిషికి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాలు అనుకోకుండానే వస్తాయి. ఆయన పంపిన తర్వాత 7 o'clock నేను ఫోన్ చేసినప్పుడు ఆయన ఒక మాట అడిగిన, నీకు 2,000 పంపినాను కదా. అయ్యో నేను ఎందుకు పంపినాను మామ, ఆ ఫోన్ నంబరు నాది ఆల్రెడీ దాంట్లో అప్పులు ఉన్నది, దానికే వెళ్ళిపోతుంది. 2,000 పంపించినావు, మరి నాకేం లాభము? నేను 2,000 పంపించినావు కానీ నాకు లాభం లేదు. మళ్ళా పంపు 5,000 అన్నాడు. మళ్ళా పంపు అంటే నేను ఏం చేయాలయ్యా, నా దగ్గర ఉన్నదే నీకు ఇచ్చేసిన. సోదరు కొన్ని సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్ కూడా మన జీవితం రైజ్ అయింది. ఉన్నది నేను ఇచ్చిన, ఉన్నది ఆయన కూడా లాభం పొందలేదు, ఆయన కూడా అప్పుడు బాకీ ఉన్నాడు. అందుకోసం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. నీకు అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ దేవుని మీద నమ్మకం మాత్రం ఉండొచ్చు. దేవుడు తప్పకుండా అది మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. మనం చూస్తున్నాము, దాని లేదు శోధన వచ్చినప్పుడు ఆయన కూడా మానవ రూపంలో ఎవరికైనా బాధలు అనిపిస్తుంది. ఎలాగ ఈ శోధన నుంచి బయటపడాలి అని ఆయన మనో వ్యాధి కలిగి ఉంటున్నాడు, మనసులో బాధపడుతున్నాడు. యేసు ప్రభు కూడా మరి శిలువ వేయకుండా ఆయన కూడా బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు. నేను ఇది ఎలా మోయాలి, నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. దానియేలు కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నడిపించేవాడు. 3 టైంలో ఆయన ప్రార్థన చేసి ఆయన విండో వెళ్ళి ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు. మరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు లోకం నిన్నను దూరం చేస్తారు, లోక జనాలు నిన్నను దూరం చేస్తారు. వారు 100 మంది ఉంటారు, నీవు ఏకాకి ఉంటావు. అయితే కూడా నీవు భయపడద్దు, నీవు అధైర్యపడద్దు. హల్లెలూయా, నీవు అధైర్యపడద్దు. కానీ రాష్ట్రమున్న తండ్రి నిన్ననే చూస్తున్నాడు, వారందరినీ చూస్తలేదు. కానీ ఎందుకంటే ఆయన తన రక్త ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. అందుకోసమే నిన్ననే చూస్తున్నాడు, వాళ్ళని చూస్తలేదు. నీ పరిశుద్ధ రక్తం ఆయన కాల్చి నన్ను కొన్నాడు కాబట్టి నన్ను చూస్తున్నాడు. సోదరి మరి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాడు. సింహలు కుక్క పిల్లల లెక్క అవి ఆయన ముందు ఒక నడుస్తున్నాయి. ఇది అద్భుతమైన సందేశం. మరి రాష్ట్రముంద తండ్రి ఈయన ప్రార్థన విన్నాడు కాబట్టి అవి కుక్క పిల్లలుగా వాడు మనసు క్రూరమైన మనసును దేవుడు చేసేసాడు. హల్లెలూయా. నీకు ఎంత క్రూర మనసు ఉంటే కూడా నిన్ను సంపాదనే మాటలు చెప్పి నిన్ను భయపాతలు చేస్తే కూడా వారు నన్ను ఏమీ చేయలేరు. సోదరు ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యము నీకు నాకు ఉండాలి. సైతాను గచ్చి సోసిమలో బాధ ఎవరు నిందాలని వారిని వస్తూ ఉంటుంది, కానీ భయపడదు. ఎందుకంటే రాష్ట్రముందు తండ్రి అక్కడ రాష్ట్రం ఈ మంది మన ముందు కనపడడు. రాష్ట్రముందు తండ్రి నన్ను నిన్ను చూస్తున్నాడు. అయ్యా నేను నీకు తోడుగా ఉన్నాను, ఏం భయపడదు. ఎవరైనా అనుకోండి, వాడు అర్చని, వాడు క్రిస్టియన్
ఆట ఆడాలి, ఏమని చేసుకొని, కానీ నేను నీకు తోడుగా ఉన్నాను. మరి దానియేలుకు తోడున్న దేవుడు నీకు కూడా తోడు ఉన్నాడు. ఈరోజు వాక్యపాలను మనం చూస్తున్నాము. మార్చి 1:30. మరి దానియేలు అందరికీ తోడున్న దేవుడు యేసు ప్రభు కూడా మరి ఎలాంటి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు మరి నిజంగానే ఆయన తెల్లారని లేచి అర్లీ మార్నింగ్ పక్షులు ఇంకా వారి వాయిస్ రాకుండా, ఏ ప్రాణి పక్షులు వారి వాయిస్ రాకుండా ఇన్ ద మార్నింగ్ 3 o'clock దేవుడు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేస్తాడు. సోదర సోదరే, నేను ఆ రీతిగా చేస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. మార్చి 1:30 యేసు అది తెల్లవారుజామున లేచి ఒంటరిగా ప్రార్థన చేశాడు. మరి ఒంటరి ప్రార్థనలో దేవుడు నీకు తోడుండి నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, మరి ఏ రోజు మీరు కన్నీరుతో ఒంటరిగా నీ గదిని తీసుకొని ప్రార్థిస్తావు, తప్పకుండా వింటాడు. మరి మార్క్ లూక్ 5:16 ఆయన అడవులోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అడవులు నిజంగా నేను జెరూసలేముకు వెళ్ళినండి. జెరూసలేముకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయ కొండ మీద ఎక్కాడు. ఆ కొండ ఎలా ఉందంటే మినిమం ఇట్లా మనం ఎక్కలేం, ఆ కొండ ఎక్కలేం. మనం అక్కడి వెహికల్ ద్వారా మమ్మల్ని అందరినీ తీసుకొని పోతాం. ఇట్లా నడిచి వెళ్తే మినిమం ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. ఇట్లా ఇలా అంటే ఒక ½ an hour జర్నీ ఉంటుంది. ఆయన అర్లీ మార్నింగ్ ఆ కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. ఆ ఒక ప్రాంతంలో ఈ ముగ్గురు ప్రార్థన చేశారు. మోషే, ఎలియా, యేసుక్రీస్తు. ఈ ముగ్గురు ప్రార్థన అక్కడ ఒకటి మందిరం కూడా నిర్మించామని ఉన్నారు. సోదరు మరి దేవుడు ఎందుకు యేసు ప్రభు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు? నేను ఎప్పుడైనా ఏకాంత ప్రార్థన చేస్తున్నాను. ఏకాంత ప్రార్థన మన పర్సనల్ జీవితము చేంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాంత ప్రార్థన ఉండాలి జీవితంలో. ఏకాంత ప్రార్థన నీవు ఏమి కోరుకుంటావో దేవుడు తప్పకుండా అది చేస్తాడు. మరి సోదరు ఈరోజు చూస్తున్నాం మనం. మూడోదాన్ని ఉపవాసం. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ఒక ఉపవాసం 3 రకాలుగా మనం ఆలోచన చేయవచ్చు. మొదటి ఉపవాసం మనం ఈ శరీరం ఆరోగ్యం గురించి ఉపవాసం ఉండాలి. శరీరం ఆరోగ్యం గురించి మనం ఆరోగ్యం ఉండాలంటే ఉపవాసం ఉండాలి. రెండవదాన్ని మనం కంట్రోల్లో ఉండడానికి ఉపవాసం ఉండాలి. ఈ శరీరంలో కొన్నిసార్లు మనము ఒక సందర్భంలో వస్తుంది, ఒకసారి భోజనం కూడా మనకి దొరకదు. కొన్ని ప్రాంతంలో వెళ్తుంటాం, ఆ భోజనం దొరకదు. ఆ రోజు నీ బాడీ కంట్రోల్ ఉండాలంటే నువ్వు ప్రాక్టికల్ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. మూడోదాన్ని ఉపవాసం ద్వారా దేవుడితో దగ్గరగా అవుతాం. ఆయన సమీపంగా ఉండడానికి ఉపవాసం అంటున్నాం. సోదరు ఈ ఉపవాసం ద్వారా మనం చూస్తున్నాము. మొదటి సామ్వేలు 16:7 మనుషుడు బాహ్య రూపం చూస్తాడు, యెహోవా హృదయం చూస్తాడు. మరి హృదయం నచ్చబెడతాడు, హృదయం చూస్తాడు. బాహ్య రూపం మనిషి ఎప్పుడు కూడా బాహ్య రూపం చూస్తాడు. అయ్యా నేను 30 రోజులు ప్రార్థన పెట్టుకున్నాను అంటాడు, 40 రోజులు ప్రార్థన చేస్తానంటాడు. సోదరు 40 రోజులు చేస్తే కూడా ఒక్క అద్భుత కార్యంలో నీవు చూడలేకపోతే నీవు ఉపవాసం చేసి వ్యర్థమే. ఎవరి గురించి చేస్తున్నావు? నీ గురించి, నీ ఒక ఆడంబరం గురించి నీవు ఉపవాసం చేస్తున్నావు. అటువంటి ఉపవాసం వద్దు మనకి. దేవుడితోని మాట్లాడి అద్భుత కార్యము ఆయన జరిగిస్తాడు అని ఒక బలమైన విశ్వాసంతో ఉపవాసంలో ఏకీభవించాలి. అనేక మంది ఉపవాసం చేస్తున్నారు,
40 రోజులు ఉపవాసం ఉన్నదని బ్యానాలు ఇస్తారు. రాష్ట్రంలో తండ్రి నిన్ను చూస్తున్నాడు. అవన్నీ బ్యానాలు వేసుకొని, ఓ నేను 40 రోజులు ప్రార్థన చేసినాను, నేను అందరూ రండి అని అడ్వర్టైజ్మెంటే ఎక్కువైపోతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ కావాలా? మీరు ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మానవుని ఎక్కువ పరుస్తున్నాం, కానీ దేవుడు మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాము మరి ఎబ్రేయులు 11:6 ఆయనను వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చు వాడై ఉన్నాడు, నమ్మవలను. ఆయన నమ్మువానికి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే బలమైన విశ్వాసం మనకు ఉండాలి. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలమందును ఉండి దుష్టులను సజ్జనులను చూస్తున్నాడు. ప్రతి స్థలంలో యెహోవా కన్ను దృష్టి ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకుంటున్నాము, ఎవరు లేరు కదా, సరే ఏదో ఒక జాగాలో పోదాం, ఏదో ఒక ప్లేస్ పోయి వేరే ఇంకొక విషయం పాపమైతే పాపలో పడిపోయే ప్లేస్ మనం పోతుంటాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నిలబడాలి, అది నువ్వు ముందు తెలుసుకోవాలి. రాష్ట్రమందు తండ్రి నిన్ను చూస్తున్నాడు. నీవు ఎక్కడికి వెళ్తున్నావు, నీవు ఏం చేస్తున్నావు, నీవు ఏం ఆశ కలిగి ఉన్నావు, నీ ఆశయాన్ని దేవుడు పరిపూర్ణ చేస్తాడు. సోదర సోదరు, ఈ రోజు మనం చూస్తున్నాము దేవుడి వాక్యంలో మనం అనేక విషయాలు మనం వింటున్నాము, కానీ ప్రాక్టికల్ జీవితంలో నడుస్తున్నాము. ప్రార్థన జీవితం ఉందా? మరి మనం ఎవరికైనా సాయం చేసే గుణలక్షణం ఉన్నాయా? మరి మన కుటుంబంలో ఉపవాస ప్రార్థనలు, మన సంఘంలో ఉపవాస ప్రార్థనలు మనం ఉన్నామా? ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆ రోజు దేవుడు ఎందుకు కోపపడ్డాడు? పరిచయాలను చూసి చాలా కోపపడ్డాడు. కోపపడడానికి కారణం ఏంది? కారణం ఉన్నది. కారణం లేకపోతే దేవుడు ఎప్పుడు కోపపడ్డాడు? యేసు ప్రభు పరిచయాలను చూసి కోపపడ్డాడు. ఏమో పరిచయాలు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారు అని యేసు ప్రభు అడిగాడు. వారు కొన్ని ఆచారవాది అంటే వారు ఓన్లీ ఆచారం చేస్తున్నారు, వాళ్ళలో ఆత్మ లేదు. ఆచారం పాటిస్తున్నారు, కానీ దేవుని ఆత్మ లేదు. నువ్వు ఆచారంతో ఉన్నావా? దేవుని ఆత్మ ఉన్నావా? పరీక్షించుకోవాలి సోదర సోదరి. ఏదో చర్చికి వస్తున్నాము, పోతున్నాము, ఏదో పాటలు పాడుతున్నాము, వెళ్తున్నాము, ఏదో ప్రార్థన చేస్తున్నాము, వెళ్తున్నాము. రాష్ట్రమందు ఉన్న తండ్రి అతను చూస్తున్నాడు. నన్ను నేను పరలోకమందు ఆశీర్వదిస్తున్న దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. అందుకోసమే ఆచారం ఉండకూడదు, కానీ నీలో ఏముండాలి? ఆత్మ, దేవుని ఆత్మ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది అందుకే యేసు ప్రభువు ఆర్భాటంతో ఉన్నారు, కానీ వారు ఆర్భాటంతోనే ఉన్నారు, కానీ భక్తి లేదు. ఆర్భాటంతోనే చూస్తున్నాం కదా. నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక ఊళ్ళో మన రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను. వాళ్ళు చనిపోయిన తర్వాత మరి 9 రోజులు 6 రోజులు చేసినప్పుడు రాత్రంతా ప్రేయర్ పెట్టుకుంటారు. మరి ప్రేయర్ పెట్టుకున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు వారు ప్రార్థన అంటే పాటలు, భజనలు అంటారు కదా కర్ణాటక సైడ్, ఈ భక్తి పాటలు పాడుతూ నేను చూస్తున్నాను. ఎంత మారిపోయారు వీళ్ళు. వాళ్ళంత భక్తి నేను చూడలేదు. అంత భక్తిగా పాటలు పాడితే ఇంకా వినాలని నాకు ఆశ కలిగి ఉన్నది. ఓకే, ప్రార్థన కొంచెం సేపు మంచి పాట గిట్ట పాటలు. అయ్యా చాయ్ తాగము అన్నాను. చాయ్ తాగలన్నాను. అయిపోయింది. చాయ్ తాగని మళ్ళీ ప్రేయర్ ఆపేసాను. మళ్ళీ చాయ్ తాగి మళ్ళీ కూర్చున్నాము అన్నాను. 12 గంటలకు మనం చాయ్ తాగాము. సోదర సోదరి, వాళ్ళు చర్చిలో ఉన్నవాళ్ళే. వారు బయటికి వెళ్ళి అక్కడ పక్కన కూర్చొని ఆల్కహాల్ తాగుతున్నారు. నేను సడన్లీ నేను షాక్ అయిపోయినా.
కూర్చోవాలి కదా అంటే రాత్రి కూర్చుంటే మీరు ఇది తీసుకోవాలా? రాత్రి కూర్చుంటే మరి ఎలా కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? ఇలా ఉన్నది క్రైస్తవ జీవితం. సోదరు రాత్రి కూర్చుంటే వారికి జోస్ రావాలంట, జోస్ వస్తే పాటలు పాడతారంట, మ్యూజిక్ కొడుతున్నారంట. అయ్యో ఎలా ఉంది మన క్రైస్తవ జీవితం. వారిని కాపాడేవారు ఏదో సోదరు దైవ సేవకున్నాడు. అయ్యా ఇక్కడంతా ఇలాగే జరుగుతుంది అయ్యా అంటారు. ఇక మీరేం మాట్లాడు? మరి ఎవరు వచ్చి జపం చేయరు, ఎవరు వచ్చి ప్రార్థన చేయరు. అయ్యా 100 మంది ఉండకిన 2 3 ఉంటే చాలా. నేను ఇటువంటి పని చేయవద్దు. సోదరు జీవితంలో అనేక ఎగ్జాంపుల్ నేను చూస్తూనే ఉంటాను. భక్తి ఆర్భాటంతోనే చేశాను, చాలా ఆర్భాటంతోనే చేశాను. కానీ అలా ఏం లేదు, భక్తి లేదు. మనం కూడా కొన్ని సందర్భాలు ఆర్భాటంతో ఉంటాం, కానీ మనలో భక్తి లేదు. ఈరోజు మనం తెలుసుకోవాలి, రాష్ట్రమందున్న తండ్రి నీ భక్తి చూసేవాడు పరలోకంలో ఆశీర్వాద దేవుడు ఉన్నాడు. కానీ ఎక్కడి పాట పాడుతుంది, ఎక్కడి నిలబడితే కూడా దేవుడు మన భావాలను పరీక్షించువాడు ఉన్నాడు. మరి ఈరోజు వాక్యంలో మనం సెలవించిన ప్రకారంగా దేవుడి దృష్టిలో రాష్ట్ర జీవితం నీవు ఆచరిస్తున్నావు. నిజంగానే నీవు రాష్ట్ర ప్రార్థన, రాష్ట్రమైన ఉపవాసం, రాష్ట్రంగా నీవు ఇచ్చుడులో ముందుకుంటున్నావు. అయ్యా నేను 100 రూపాయలు డొనేట్ చేస్తాను. 100 రూపాయలు రాస్తే కూడా చర్చ పేరు రాయాలి, పేరు చెప్పాలంటారు. 100 రూపాయలు ఇస్తే కూడా ఇది డొనేట్ చేసిన ఫలానా వ్యక్తి అని చెప్తారు. ఫ్యాన్ డొనేట్ చేశారని నేను రాయాలి. సచ్చినంత వరకు అక్కడ ఆయన పేరు నిలబడాలి. ఆ ఫ్యాన్ ఉన్నంత రోజు ఆ రెక్కల మీద ఆయన పేరు ఉండాలి. ఆయన డొనేటెడ్ ఫలానా వ్యక్తి. సోదరి మన ఆచారం ఏమై ఉందంటే మనిషి చూడడానికి మనం ఆచారం. పరలోక తండ్రి నీ ఆచారం చూడడు, దేవుడు చూసేది నీ భక్తి, నీ హృదయ రాష్ట్రాలను చూసే దేవుడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరం హెచ్చరించిన ప్రభువా, రాష్ట్రమును చూసే దేవుడు నీవే. నేను ఎడక మొదక నేను ఉన్నవాడు అన్నవాడు నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవహారం నేనే అని నీ లేఖనంలో సెలవించిన ప్రకారం ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన తండ్రి నీకే స్తోత్రము చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో వేడి